నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యమన్న సీఎం. తదనుగుణంగా పారిశ్రామిక పాలసీలు రూపొందించాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు. 4500 కోట్లతో 30,000 అభివృద్ధి పనులు చేపట్టినట్లు పవన్ ప్రకటన. మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి. పారదర్శక లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చామన్న మంత్రి రవీంద్ర. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు చైతన్య. రిమాండ్ విధింపు. గుంటూరు జైలుకు తరలింపు. అల్పపీడన ప్రభావంతో జోరు వానలు. నీట మునిగిన పంట పొలాలు, జలమయమైన రహదారులు. నిర్జర హత్య కేసులో అనుమానితుడిగా భారత హై కమిషనర్. ట్రూడో సర్కార్ తీరుపై మండిపడిన విదేశాంగ శాఖ. రాష్ట్రంలో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక విధానాలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంపైనే విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో పారిశ్రామిక విధానంతో పాటు వివిధ పాలసీలపై సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ డ్రాఫ్ట్ పాలసీలపై సమీక్షించారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై మరికొంత కసరత్తు జరగాలని సూచించిన సీఎం మిగిలిన 3 విధానాలను వచ్చే కేబినెట్ భేటీ ముందుకు తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం దానికనుగుణంగా పారిశ్రామిక పాలసీలు ఉండాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు ఉండాలని తెలిపారు. దాదాపు 7-8 శాఖల్లో నూతన విధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అధికారులు ఆయా విధానాలపై సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10% ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ విధానాలను రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలిచ్చే అంశంలో ఆలోచనలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తద్వారా కంపెనీలకు జాప్యం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్సెంటివ్లు దక్కుతాయని, ఇది పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను, విధి విధానాలను సమగ్రంగా స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే కాన్సెప్ట్తో ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలని, అది ప్రభుత్వ విధానమని సీఎం తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5% ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదించాలని సూచించారు. ఆక్వా, పౌల్ట్రీ రంగాల్లో ఫలితాలొచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ లో విధానాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. అమరావతిలో రతన్ టాటా పేరున ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధికి దోహదపడేలా ఈ హబ్ తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్కిల్స్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా ఈ హబ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్ కు అనుబంధంగా సెంటర్స్ ఏర్పాటు జరుగుతుందని, ఒక్కో దానికి ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్ గా ఉండేలా డిజైన్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా కంకిపాడులో శ్రీకారం చుట్టారు. అనేక చోట్ల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు గ్రామ సభల్లో తీర్మానం చేసిన పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి పంచాయతీలో డిస్ప్లే బోర్డు పెట్టి పనులు వివరాలు ప్రజలకు తెలిసేలా చేస్తామని పవన్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 4500 కోట్లతో 30,000 పనులు, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు కల్పించే పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. పునాదిపాడు గ్రామ పంచాయతీలో 52 లక్షల అంచనా వ్యయంతో 2 అంతర్గత రహదారులు, 54 లక్షలతో సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధుల వెచ్చింపుపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు. ఆగస్టు 23న రాష్ట్ర మొత్తం గ్రామ సభలు తీర్మానం చేశాం. దాదాపు 2 నెలల తర్వాత మనం ఆ రోజు తీర్మానం చేసిన పనులకి ఈ రోజున శంకుస్థాపన చేస్తున్నాం.
గత ప్రభుత్వం మీరు ఆలోచించండి, 5 సంవత్సరాల పాలనలో ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, అధికార యంత్రాంగం ఎవరో తెలియదు, గ్రామ సభలు జరపలా, గ్రామ తీర్మానాలు చేయలా, మన డబ్బులన్నీ ఏమైపోయినాయి, చెట్టుకొకటి పుట్టుకొకటి అయిపోయింది. ఈ రోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేస్తున్నా గానీ ఈ రోజు దాకా అది ఒక బ్రహ్మ విద్యలాగే ఉంటుంది. ఏ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కాదు. డిపార్ట్మెంటల్ రివ్యూస్ చేస్తున్నప్పుడు ఆ రోజున శశిభూషణ్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వారిని ఒకటే అడిగాను, డిస్ప్లే బోర్డ్స్ ఎందుకు లేవు మనకి? ఒక గ్రామంలో పంచాయతీలో పనులు ఏం జరుగుతున్నాయి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఏ పనులు ఉన్నాయి, ఇవన్నీ అంటే అది అలవాటు. అంటే ఆయన పాపం నేను చెప్పిన దాన్ని వెంటనే తీసుకొని ఈ రోజున అక్కడ ఉన్నది మీకు శంకుస్థాపన ఎవరు చేశారు ఒకటే ఉంది. అవి కాకుండా మీ పంచాయతీల్లో ఎన్ని రకాల పనులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఈ పని అయిందా లేదా మీకు కూడా దీని మీద బలం ఉంటుంది. ఈ పరిపాలన ఎలా చేయాలి దానికి నాకు స్ఫూర్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కేబినెట్ మీటింగ్స్ లో చూస్తూ ఉంటాను, చాలా బలంగా మాట్లాడతారు. మొన్న మధ్యన సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి బడ్జెట్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారిని చెప్పారండి. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తుంది. ఆ ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఒక వ్యక్తికి 270 రూపాయలు ఒకే రోజు వేతనం కింద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా 30 రోజులకి ఒక వ్యక్తికి 8,100 రూపాయలు అందిస్తూ ఉంటారు. అలాంటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం ఏ పనులు చేపడుతున్నా ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 24 అక్టోబర్ 14 నుండి 20 తారీఖు వరకు ప్రారంభించే ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి మరొకసారి జనవరి 25కి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి ఇంకోసారి పల్లి పండుగని ఘనంగా చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో పల్లె పండుగలో పాల్గొన్న సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోరింటాడ, సంగం చెరువు గ్రామాల్లో అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగలో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 10 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మినీ గోకులం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట ఎస్సీ కాలనీలో నిర్వహించిన పల్లె పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ జిల్లా మైలవరంలో ₹1 కోటి విలువైన 6 పనులకు, దొమ్మర నంద్యాలలో 70 లక్షలు విలువైన 5 పనులకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు. సత్యసాయి జిల్లా మడకసిర మండలం గౌడనహల్లిలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ ఉపాధ్యక్షుడు తిప్పేస్వామితో కలిసి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 14,76,00,000 అభివృద్ధి పనులకు టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 13,42,00,000తో రహదారుల అభివృద్ధికి కూటమి నాయకులు శ్రీకారం చుట్టారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, కడప, అన్నమయ్య జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు జల దిగ్బంధమయ్యాయి. వర్షాలు భారీగా కురుస్తున్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడి అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా జలసంద్రమైంది. నెల్లూరు, కావలి, కందుకూరు, మనుబోలు, కోవూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కావలి ట్రంక్ రోడ్డు, పాత శివాలయం వీధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు ముంచెత్తింది. అనేక చోట్ల డ్రైనేజీలు నిండి రహదారులపై మురుగునీరు ప్రవహిస్తోంది. మర్రిపాడులో మన్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తుమ్మలపంట సముద్ర తీరంలో 20 మీటర్ల వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయువ్య బంగాళాఖాతం అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకు దట్టమైనటువంటి మేఘాలు మనం గమనించవచ్చు. వీటి ఫలితంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలలో 1 లేదా 2 చోట్ల
భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం బట్టి కూడా 35 నుండి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అది పెరిగి 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వాయువ్య బంగాళాఖాతం అలాగే దక్షిణ మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతంలో చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైనా ఆల్రెడీ చేపల వేటకు వెళ్ళుంటే తిరిగి రావాల్సిందిగా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనగా గరిష్టమైనటువంటి గాలులు ఉన్నాయి, భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నాయి, అలాగే ఉరుములతో కూడా మెరుపులు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా విద్యుత్ స్తంభాలు కానీ లేకపోతే టెలిఫోన్ స్తంభాలు నేల కొరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చిన్న చిన్న రహదారులు కూడా మనకు వాటర్తో బాగా నిండిపోయేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైనా రహదారులు పాక్షికంగా దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని అన్ని రహదారులు, పంట పొలాలు నీట మునిగాయి. గుండ్లకమ్మ కాలువ ప్రవాహం పెరిగింది. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్, కర్నూలు రోడ్డులో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. గిద్దలూరు, మార్కాపురం, టంగుటూరు, కొండపి, సంతనూతలపాడులో పంట పొలాలు నీట మునిగాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి కడప జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. కడప, బద్వేలులో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. వర్షాల వల్ల చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. అన్నమయ్య జిల్లాలోని పలు మండలాల్లో 3 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో ఉద్యాన పంటల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బొప్పాయి, అరటి, మామిడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతాల్లో ప్రజలకు ముందే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఆ తర్వాత జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర, శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గురించి ఆరా తీశారు. నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వాగులు, కాలువల క్యాచ్మెంట్ ఏరియాలో వరద నిర్వహణ పగడ్బందీగా చేయాలని సీఎం ఆదేశించారు. నవంబర్ నుంచి ప్రాధాన్యత క్రమంలో అన్ని ప్రాజెక్టుల మరమ్మతులతో పాటు పోలవరం పనులు కూడా ప్రారంభిస్తామని సమీక్ష తర్వాత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పనులపై వర్క్ క్యాలెండర్ రూపొందిస్తున్నామని, ఈ నెలాఖరులోగా కాపర్ డ్యాంల మధ్యలో నిల్వ ఉన్న నీటిని తోడేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి వాటర్ సీపేజ్ అవుతూ ఉంది. అదేవిధంగా లోయర్ కాపర్ డ్యామ్ నుంచి అంచేత ఆ సీపేజ్ని అరికట్టుకోలేనటువంటి పక్షంలో ఆ యొక్క వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంపింగ్ చేసుకుంటూ మనకి ఆ పనులు చేయాలని చెప్పేసి సిడబ్ల్యూసి, పీపీతో పాటుగా అంతర్జాతీయ నిపుణులు ఎవరినైతే మనం ఎక్స్పర్ట్స్ని ఎవరైతేనో వాళ్ళు కూడా రిపోర్ట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంచేత ఆల్రెడీ అక్కడ మోటార్స్ని బిగించి వాటర్ని కూడా మనం బయట లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. అంచేత నవంబర్ 1 నుంచి ఆ డయాఫ్రమ్ వాల్ని మరి నిర్మాణం ప్రారంభించుకోవడంతో పాటుగా ఏదైతే గ్యాప్ వన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ట్రీట్మెంటు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన విధ్వంసం వల్ల భౌగోళికంగా పోలవరానికి సహకరించేటువంటి పరిస్థితులు కూడా మారిపోయినటువంటి స్థితి ఉంది. వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ను కూడా కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మనం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడంతో పాటుగా ఆ పనులు కూడా ప్రారంభించుకుంటూ దాన్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తయింది. లాటరీ ద్వారా షాపులు కేటాయించారు. లాటరీలో మహిళలు కొన్ని దుకాణాలు దక్కించుకున్నారు. లైసెన్స్ ఫీజులో 6వ వంతు డబ్బును 48 గంటల్లోగా చెల్లించి వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లాలో 123 మద్యం దుకాణాలకు మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో లాటరీ తీశారు. మహిళలకు కొన్ని షాపులు దక్కాయి. 2 షాపులు ఇతర రాష్ట్రాల వారు చేజిక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు విజయవాడ గురునానక్క కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో లాటరీ తీశారు. ఈ జిల్లాలో సగటున ఒక్కో షాపునకు 57 దరఖాస్తులు రావడంతో ఆశావాహులతో కళ్యాణ మండపం కిటకిటలాడింది. గుంటూరు జిల్లాలో 127 దుకాణాలని సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ్ లాటరీ ద్వారా కేటాయించగా మొదటి షాపు మలిశెట్టి సుబ్బారావు అనే వ్యాపారికి దక్కింది. నెల్లూరు జిల్లాలో 182 దుకాణాలు లక్కీ డీప్ ద్వారా కేటాయించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ప్రకాశం జిల్లాలోని 171 మద్యం షాపులకు లాటరీ నిర్వహించారు.
అనంతపురంలో 136 దుకాణాలకు, సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలకు లాటరీ తీశారు. మహిళలు షాపుల కోసం పోటీ పడ్డారు. లాటరీ పూర్తి కాగానే లైసెన్స్ ఫీజులు చెల్లించేలా పక్కనే కౌంటర్లు పెట్టారు. వైఎస్సార్ జిల్లాలో 139 దుకాణాలు కేటాయించగా ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధులు కమలాపురం నియోజకవర్గంలోని 4 దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు. వారితో సిండికేట్ కోసం స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లాటరీ తీశారు. అల్లూరు జిల్లాలో చింతపల్లికి చెందిన ఓ వ్యక్తి 60 అప్లికేషన్లు పెట్టగా 3 షాపులు లాటరీలో వచ్చాయి. పెదబైలులో వికలాంగుడికి దుకాణం దక్కింది. లాటరీలో ఓ గిరిజనేతరుడికి దక్కిన దుకాణాన్ని రద్దు చేసి ఆ తర్వాతి వ్యక్తికి ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా 125 మద్యం దుకాణాలకు రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో లాటరీ తీశారు. ఏలూరు జిల్లాలో 144 మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిందని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో 158 షాపులకు అంబేద్కర్ కళా వేదికలో లాటరీ తీశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ప్రధాన అనుచరుడిగా ఉన్న చైతన్య ఆనాటి దాడి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. అప్పిరెడ్డి దందాలు, సెటిల్మెంట్లలో కీలకంగా ఉండే చైతన్యను పోలీసులు అప్పట్లోనే A1గా పేర్కొన్న వైసీపీ అగ్రనేతలతో ఉన్న సంబంధాల వల్ల దర్జాగా తిరిగాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిన చైతన్య లేళ్ల అప్పిరెడ్డి కూడా విచారణకు హాజరవుతున్న పరిస్థితుల్లో మరో గత్యంతరం లేక న్యాయవాది ద్వారా మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. చైతన్యకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించగా గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. 4 నెలలు అజ్ఞాతంలో ఉన్న చైతన్యకు ఎవరూ ఆశ్రయం కల్పించారనే విషయాలు రాబట్టేందుకు పోలీసుల కస్టడీకి కోరే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశీల రఘురామను మంగళగిరి పోలీసులు మరోసారి 2 గంటల పాటు ప్రశ్నించారు. ఈ ముగ్గురు విచారణకు సహకరించలేదని, కోర్టు చెప్తేనే ఫోన్లు అప్పగిస్తామంటున్నారని మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో మన విచారణ సందర్భంగా వాళ్ళు చెప్పిన ఆన్సర్లకి కొన్ని క్రాస్ చెక్ చేసుకోవటానికి మన దగ్గర ఉన్న సమాచారంతో వాళ్ళని ఐడెంటిఫై చేయించడానికి వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. వాళ్ళ అనుచరులు ఎక్కువగా కొంతమంది ముద్దాయిలుగా ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే అక్కడ సీసీ ఫుటేజ్లో ఫిక్స్ అయ్యి క్లియర్గా కనిపిస్తూ తర్వాత మనం ముద్దాయిలుగా ఫిక్స్ చేయబడిన వాళ్ళందరినీ కూడా మనకి వాళ్ళ ఫొటోస్ అవి చూపించి వీళ్లతో పాటు కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో చాలా క్లోజ్గా వీళ్ళతో మూవ్ అవుతున్నట్టుగా మనకు ఉన్న విజువల్స్ కానీ అవన్నీ చూపించడం జరిగింది. వాళ్ళ అనుచరులుగా మేము గుర్తించడం జరిగింది. కానీ దాన్ని పూర్తిగా అది తోసిపుచ్చటము, వాళ్ళు కూడా తెలియదని చెప్పేసి వాళ్ళు చెప్పటము జరిగింది. భద్రత కల్పించాలంటూ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని పొన్నవోలు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారమే పొన్నవోలుకు భద్రత తొలగించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సుధాకర్ రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చింది. సుధాకర్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు ఇతర దౌత్యవేత్తలను అనుమానితులుగా కెనడా పేర్కొనడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కెనడావి నిరాధారమైన ఆరోపణలను స్పష్టం చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రూడో ప్రభుత్వం ఇదంతా చేస్తుందని ఆరోపించింది. తన భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని అణిచివేయలేక కెనడా అర్ధరహిత వాదనలు చేస్తుందని మండిపడింది. 2023లో ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను తమతో పంచుకోలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. వాటి కోసం ఇప్పటికే తాము పలుమార్లు ఆ దేశ సర్కార్ను అభ్యర్థించామని తెలిపింది. రాజకీయ లబ్ధి కోసమే తాజాగా ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్పై విమర్శలు చేస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రూడో 2018 నుంచే భారత్తో ఘర్షణాత్మకమైన వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది. భారత్లో వేర్పాటువాదాన్ని ఎగదోసేవారిని ఆయన తమ మంత్రివర్గంలో చేర్చుకున్నారని గుర్తు చేసింది. 2020లో భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జోక్యం చేసుకునే యత్నం చేశారని ఆరోపించింది.